హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. కానీ నా వాయిస్ అస్సలు బాగాలేదు, జలుబు చేసి. ప్లీజ్ ఈ వీడియోకి ఒకటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇది వచ్చేసి నా బ్యాక్ టు వర్క్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఎప్పుడు నేను జనవరి వరకు జాబ్ చేశాను కదా, తర్వాత ఇంకా ఈఏడి కోసం వెయిట్ చేస్తూ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 3rd వీక్లో మే 21st రోజు అనమాట ఈ వ్లాగ్. సో మళ్ళీ 3.5 months తర్వాత పొద్దున్నే లేయాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. కొంచెం కదా, యాక్చువల్లీ చాలా కష్టంగా అనిపించింది. కానీ తప్పదు కదా, ఇంకా లేచి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేశారనమాట. నైట్ వాష్ చేసిన వెజిల్స్ అన్ని ఎత్తి పెట్టేసి ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను. అట్లనే ఈరోజు లంచ్కి ఇంకా పాలకూర పప్పు చేద్దామని ఇంకా అది కందిపప్పు నానబెట్టాను, కొంతసేపు నానతాయని. ఇంకా వ్యాక్యూమ్ పెట్టేసి స్నానం చేసి వచ్చాను. మొత్తానికైతే నా ఈఏడి అసలు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించంటారు కదా, అలానే అయ్యింది. యాక్చువల్లీ నాది J2 ఈఏడి 3 monthsకి రావాలన్నమాట. మ్యాక్సిమం టైమే 3 months. 3 months లోపు ఖచ్చితంగా వస్తుంది. అయితే నా విషయంలో 5.5 months పట్టింది. డిసెంబర్ 1st వీక్లో అప్లై చేస్తే మే 3rd వీక్ వచ్చింది. ఈలోపు టైం 7:20 అవుతుంది. ఇంకా వీడిని ఇప్పుడు లేపితే మళ్ళీ హాల్లో వచ్చి ఒక 10-15 minutes పడుకున్న తర్వాత లేస్తాడు. నేను ఇంకా మిగతా పనులు చేసుకుంటూ వామ్ వాటర్ తాగేసి తర్వాత ఇంకా నట్స్ తింటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ. ఇక్కడ స్టిక్కీ నోటు గ్రాసరీస్ అయిపోయినవి మళ్ళీ మర్చిపోతానని గుర్తొచ్చినప్పుడు రాసి ఫ్రిడ్జ్కి అతికిస్తూ ఉంటాను. సో ఈలోపు ఇంకా పప్పు అది కూడా పోపు పెట్టేసి ఇంకా నాకు కొన్ని ఫ్రూట్స్, కుకుంబర్ అవి ప్యాక్ చేసుకున్నాను. ఇంకా చిద్వి బాక్స్ కూడా పెట్టేశాను. ఈలోపు చిద్విని వాళ్ళ నాన్న రెడీ చేశాడు. ఇంత పెద్దగా పెట్టుకుంటారా నాన్న బొట్టు? మిర్రర్లో చూస్తావు అంత పెద్దగా పెట్టు. తర్వాత ఇంకా పూజ అయితే రామ్ చేశాడు. ఇంకా నా పని అంతా అయిపోయాక తినే ముందు దేవుడికి దండం పెట్టుకుంటాను. బాయ్ నాన్న. చూడు ఏం చూస్తున్నావు? చూడు, నువ్వు పడేస్తే ఉంటది. వీడు దోశ తినేసి మిల్క్ తాగేసి ఇంకెళ్తున్నాడు. 8:20 to 8:25 లోపు స్కూల్ బస్ వస్తుంది. నీదేనా? ఎవరో తీసుకెళ్ళిపోయినా. ఆర్ యూ షూర్? తర్వాత బైక్ రైడ్ చేస్తుండ్రి కదా అప్పుడు కూడా? సరేలే. కాదమ్మా, బైక్ రైడ్ చేస్తుంటే కదా అప్పుడు తీసుకెళ్ళి పెట్టావుగా. సరేలే, వెళ్ళు ఇంకా త్వరగా, టైం అవుతుంది బస్కి. ఇక చూడండి, మన కమ్యూనిటీ అంతా ఫుల్ బ్రైట్ గ్రీన్ కలర్ తోటి కవర్ అయిపోయింది. పైన చెట్లు, కింద గ్రాస్ అంతా. బాయ్ చిద్వి. ఎక్కడ పోతున్నావు? అరే ఆడనా పెట్టేది. తర్వాత ఇంకా నేను దోశ తింటున్నాను. యూజువల్గా లేట్గా అయితే 3 తింటాను, కానీ ఇంకా ఇందాకే నట్స్ తిన్నాను కదా, అందుకు ఇంకా 2 అయితే తిన్నాను. ఇంకా కాఫీ తాగేంత టైం ఉండదు. కార్లో వెళ్ళేటప్పుడు తాగుదామని చెప్పి ఇంకా నేను మగ్గులోకి పోసుకొని వెళ్తుంటాను ఎప్పుడు. ఇంకా నేను రెడీ అయ్యేలోపు రామ్ సింక్లో ఉన్న వెజిల్స్ అన్నీ వాష్ చేసేస్తాడు. నేను ఇంకా తర్వాత వచ్చి స్టవ్, కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. రామ్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తాడు అన్ని పనుల్లో. లేదంటే నేను మార్నింగ్ ఎప్పుడో 5కి 5:30కి లేయాల్సి వచ్చు. ఇంక ఇప్పుడు రామ్ నాకు అన్ని హెల్ప్ చేస్తాడు కాబట్టి 6కి లేసినా అన్నీ అవుతున్నాయి. నేను వర్క్ చేసే టైమింగ్స్ వచ్చేసి 9 to 4. ఇప్పుడు టైం ఆల్రెడీ 8:57 అవుతుంది. ఇప్పటికి నేను ఆల్రెడీ వెళ్ళాల్సింది, కానీ ఇంకా ఈరోజు ఫస్ట్ డే కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ ఫస్ట్ డే అని కాదు, అప్పుడప్పుడు కొంచెం 9-10కి అట్లా కూడా వెళ్తుంటాను. సో అంతేం ప్రాబ్లం అవ్వదు. బట్ మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఇంక అప్పుడప్పుడు ఒకసారి ఇట్లా లేట్ అవుతుంటుంది. మళ్ళీ 3.5 months తర్వాత స్కూల్లో పిల్లలందరినీ కలవబోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా, ఎగ్జైటింగ్గా ఉంది. అయితే ఇందాక ఈఏడి గురించి చెప్తూ ఆపేశాను కదా, అసలు నా విషయంలో ఇంత టైం ఎందుకు పట్టిందో తెలీదు. అయితే ఏమైందో చెప్తాను. నాకు లైక్ అప్లై చేసిన డిసెంబర్ 1st వీక్లో అయితే 3 months తర్వాత ఎప్పుడో ఇంకా నాకు అప్రూవల్ లెటర్ వస్తుందని వెయిట్ చేసే టైంకి RFE వచ్చింది. RFE అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్, అంటే వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ కావాలన్నా ఇంకేమైనా కావాలంటే అది పంపిస్తారు. నాకు అలాగా
ఫొటోస్ ఇంకా కవర్ లెటర్ ఏదో పంపేయమన్నారు. కవర్ లెటర్ ఆల్రెడీ అప్లికేషన్తో పాటు పంపించినా మళ్ళీ ఎందుకు అడిగారో తెలియదు. ఇంకా అది పంపించిన తర్వాత 20 డేస్కి అప్రూవల్ లెటర్ వచ్చింది. అమ్మయ్య ఇంకేముంది ఇంకొక 20 డేస్కి కార్డు వస్తుందని అనుకుంటే కాదు, మళ్ళీ 1 మంత్కి ఇంకొక అప్రూవల్ లెటర్ వచ్చింది. ఇది వియర్డ్ కేసు. అసలు మా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగితే అసలు ఎవరికి ఇట్లా జరగలేదంట. సెకండ్ టైం అప్రూవల్ లెటర్ మళ్ళీ డిఫరెంట్ వ్యాలిడ్ డేట్తో వచ్చింది. అలాగా మొత్తానికి ఇదంతా జరగడానికి ఒక 5.5 months పట్టి ఫైనలీ వచ్చింది. వచ్చేసాం స్కూల్కి అయితే. ఇంకా నేను లోపల వ్లాగ్ చేయలేను. హలో, ఇప్పుడైతే బ్రేక్ టైం అనమాట. టైం 11:20 అయింది. ఇప్పుడే ఆకలి కాలేదు. ఇంటి దగ్గర దోశలు తిని వచ్చాను కదా, అప్పుడే ఆకలి అవ్వలేదు. సో కాకపోతే ఇంకా ఈ బ్రేక్స్ అంతే అనమాట, లైట్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకసారి లేట్ అవుతుంది, ఒకసారి అర్లీగా వస్తుంది. తిని అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళామని అడుగుతున్నారు. కొంతమంది పిల్లలు అయితే మర్చిపోయారు కూడా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళామని అడిగితే నేను చెప్తున్నా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అంటూనే ఉన్నారు. సో అదనమాట. ఫైనల్లీ ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడైతే బాక్స్ తెచ్చుకున్నాను కదా, తినేసేయాలి. నాకు కొంచెం సాడ్గా అనిపించినది ఏంటంటే అసలు కొంతమంది పిల్లలు రావట్లేదు. అంటే వీళ్ళకి లాస్ట్ ఫ్రైడేనే గ్రాడ్యుయేషన్ డే అయ్యిందంట. ఇంకా ఇప్పుడు వచ్చే పిల్లలందరూ సమ్మర్ అంతా కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ ఆగస్ట్ నుంచి ఎలిమెంటరీ స్కూల్ కిండర్ గార్డెన్కి వెళ్తారు. నేను ఈవినింగ్ టైం ఇప్పుడు 4:10 అట్లా అవుతుంది. ఇంకా చిద్వి వాళ్ళని పికప్ చేసుకుని వచ్చారు. I'm in second place in Fleet Feet because you came back. అంతేం లేదు, పార్టీ ఏం లేదు. బట్ సాడ్ థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ నాట్ దేర్ చిద్వి. Like not most. Henry C is not here. Kai, Henry C, Judah. What about Marcus? Marcus, he's there. He said, I missed you so much, Miss Rajani. Day 3 is not here, Chidvi. And Ellie, not tomorrow, Thursday is Ellie's last day. Why? She is going to they all are going to kindergarten. చిద్వికి ఆ పిల్లలు ఎట్లా తెలుసు అంటే వీడు అప్పుడప్పుడు వీడికి హాలిడేస్ ఉన్నప్పుడు నాతో పాటు వచ్చేవాడు కదా. సో అట్లా ఇంకా వాళ్ళందరూ తెలుసు. చిద్వి వాళ్ళకి ఇంకా May 31 నుంచి August 11th వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఇంకా అప్పుడంతా నాతో పాటు తీసుకెళ్తాను అనమాట. అంటే ఆ స్కూల్లో సమ్మర్ క్యాంప్ కూడా ఉంటుంది. సో అందుకే ఇంకా వాడిని జాయిన్ చేయడానికి పేపర్ వర్క్ అంతా చేయాలి. ఇక్కడ అసలు యూఎస్ఏలో సమ్మర్ క్యాంప్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. లైక్ వీక్లో 5 daysకి $300 to $400 మధ్యలో ఉంటుంది. సో లక్కీగా నేను ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయర్ కాబట్టి ఎంప్లాయర్ ఆఫర్ మీద నేను చిద్వికి ఒక 25% పే చేస్తే సరిపోతుంది. ఇది చిద్వి వాళ్ళ టీచర్ పంపించిన థ్యాంక్ యూ నోటు. లైక్ ఇయర్ ఎండ్లో టీచర్స్కి చిన్న గిఫ్ట్స్ లాంటివి ఏమైనా ఇస్తాం కదా, అలాగా నేను ఒక జ్యువెలరీ చిద్వితో సెలెక్ట్ చేసి ఇచ్చి పంపించింటే దానికి రాసి పంపించింది. చిద్వి స్కూల్ బస్సు 3:40కి వస్తుంది. ఇంక అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి వాడిని పికప్ చేసుకొని ఇంక అట్లా ఇద్దరు నా దగ్గరికి వస్తారు, నన్ను పికప్ చేసుకుంటారు. ఇంకా మమ్మల్ని ఇద్దరిని డ్రాప్ చేసి రామ్ కాఫీ తాగేసి వెళ్ళిపోతాడు. ఇంకా నేను ఇక్కడ కాఫీ కోసం పెట్టుకున్నాను. దెన్ ఇది చిద్వి ఒక 1 hour పడుకొని లేచిన తర్వాత వాడికి 6కి అబాకస్ క్లాస్ ఉంటే ఇంకా అది అటెండ్ అవుతున్నాడు. మీన్ వైల్ నేను ఇంకా కాఫీ తాగుతూ నేను అట్లా కొంతసేపు రిలాక్స్ అయ్యాను. ఇట్లా నేను బిజీ అయిపోవడం వల్ల ఇంకా ఈసారి గార్డెనింగ్ కొంచెం లేట్ అవుతుంది. సో నేను ఇంతకు ముందు సీడ్స్ పెట్టింటే ఇంకా అప్పుడు ఆ వీక్ అంతా మళ్ళీ స్నో పడి చల్లగా అయిపోయి ఎందుకు అవి రాలేదు. తర్వాత మళ్ళీ పెట్టింటే ఇంకా ఇప్పుడిప్పుడు కొన్ని వస్తున్నాయి. వీడి క్లాస్ అయిపోయాక ఇంకా ఆడుకోవడానికి వెళ్ళాడు. వెదరు చల్లగా ఉంది ఎందుకో, అసలు చూసే సన్నీగానే ఉంది కానీ బట్ చాలా చల్లగా ఉంది. ఎంత 12 degrees ఉంది. అట్లా గార్డెన్ వైపు వెళ్ళొద్దాం అంటే చాలా చలి పెడుతుంది. రాము వచ్చింటే అట్లా వెళ్ళొద్దుము, కొంచెం అంతా అక్కడ కొంచెం ఫర్టైల్ సాయిల్ ఉంటుంది, అది ఎంత వేసి వాటర్ పెట్టొద్దాం అనుకుంటే రాము ఇంకా రాలేదు. నాకు ఇంట్రెస్ట్ రాలేదు పోయేకి, చాలా చల్లగా ఉంది. సో అదనమాట. అదిగో చూసే సన్నీగా ఉంది బట్ స్టిల్ చాలా చల్లగా ఉంది. ఇప్పుడైతే ఒక 2 షార్ట్స్ ఉన్నాయి, దానికి వాయిస్ ఓవర్ చేద్దామని కూర్చున్నాను. ఇంక ఈ మధ్య అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి అనమాట. ఇంకా నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం టైర్డింగ్గా అనిపిస్తుంది. సో కొంతసేపు రెస్ట్ తీసుకొని మరి లేచి చిద్వి క్లాసెస్ హోంవర్క్ చూసుకునే లోపు ఇంకా అంటే సన్లైట్ అయితే ఉంటుంది కానీ బట్ టైం అయిపోతూ ఉంటుంది.
ఇంకా అందుకే వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది అనమాట. నేను మోస్ట్లీ వారానికి ఒక 2 షార్ట్లు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ అంటే ఈ మధ్య కొంచెం గ్యాప్ ఎందుకు వచ్చిందంటే లైక్ ఇంతకుముందు వర్క్ చేసినప్పుడు కూడా వారానికి ఒక వీడియో లాంగ్ వీడియో 1-2 షార్ట్స్ పోస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు ఎందుకు గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ కొంచెం లైక్ అంటే ఆ రొటీన్ మిస్ అయింది కదా. లైక్ 3 months అప్పుడు చేసినా సరే మళ్ళీ ఇది కొత్త రొటీన్ లాగా మళ్ళీ ఒక 4 months నియర్లీ 4 months బ్రేక్ వచ్చేసరికి ఇది ఒక కొత్త రొటీన్ లా అనిపిస్తుంది. 3 months బ్రేక్ వచ్చేసరికి సో ఈ వీక్ ఒకటి సెట్ అయితే మళ్ళీ కొంచెం స్కెడ్యూల్ సెట్ అవుతుంది. సో అదనమాట. ఇప్పుడైతే ఒక 2 షార్ట్స్ ఉన్నాయి, దానికి వాయిస్ ఓవర్ చేసేసి ఒకటి అప్లోడ్ చేస్తాను ఈరోజు, ఇంకొకటి రేపు అప్లోడ్ చేస్తాను. సో అదనమాట. ఐ థింక్ ఈ వీక్లో నేను వర్క్ మళ్ళీ జాయిన్ అయిన వీక్లో అనుకుంటాను. ఒక లాంగ్ వీడియో కూడా పెట్టలేదు. సో అదనమాట. 2 షార్ట్స్కి వాయిస్ ఓవర్ అన్నాను కానీ ఒకటే చేశాను. తర్వాత ఇంకా సాయంత్రం దీపారాధన చేసి నైట్ డిన్నర్కి పొద్దున్న చేసిన పాలకూర పప్పు ఉంది, ఇంకా రైస్ పెట్టేశాను. దానితోడికి ఇంకా మిర్చి బజ్జీ వేసుకొని తిన్నాం. సో ఇదండి నా వర్కింగ్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.